ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రియమైన బంధుమిత్రులందరికీ వందనం, అభివందనం. శ్రీ 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 నిమిషాంబిక మాత యొక్క అవతరణ మరియు అమ్మవారు కోరికలను తీర్చే విధానం ఈ చిన్ని కథనంలో చూపడానికి మా సాయశక్తిలా ప్రయత్నించాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజాననమహర్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఈ కథను బ్రహ్మాండ పురాణంలోని వర్ణ వైభవ కాండాలో నుంచి తీసుకోబడినది. వృత్తాసురుని మనువడైన జనమండలుడు సురులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం గంగానది ఒడ్డున మేరుశృంగ శిఖరంపై ఉన్న కాంచనగ్రవ వద్ద బ్రహ్మ కోసం 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. వాణీపతి ప్రత్యక్షమై కదిలే లేదా కదలని ఏ జీవి వలన కూడా మరణం లేని వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత జనమండలుడు తన రాజధాని అయిన అమరకాంతకపురానికి తిరిగి వచ్చి తన భార్య అయిన శోభితాంగిని కలుసుకున్నాడు. బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో తన మంత్రులైన సుమందర, సిరిబను వెంటబెట్టుకొని వెళ్ళాడు. సుమందన, సింపన, దుర్గాసుర, చమరసుర మొదలైన తన మంత్రులు గరుడ, పన్నగ, గంధర్వ జాతులను బంధించారు. యక్ష, కిన్నర, కింపురుష, సిద్ధ, చారణ మొదలైన వారు ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన అనే 8 మంది పాలకులను జయించారు. పుణ్య ఋషులు చేసిన యజ్ఞాలు మరియు పూజలను కలుషితం చేయసాగారు. త్రిలోకాలలో ద్రోహపూరిత బాధలను కలిగించడం ప్రారంభించారు. చివరకు బ్రహ్మ మరియు విష్ణువు యొక్క సహాయంతో ఋషులు సురుల విధ్వంసకుడైన మహేశ్వరుని ఆశ్రయించారు. పాలక్షుడు ముక్త ఋషి ప్రతిపాదించారు. ఋషులకు తగిన సిబ్బంది ఆదిశక్తి ఆవిర్భావానికి సహాయపడే పౌండరిక యాగం చేయాలని మహేశ్వరుడు చెప్పగా, గౌతమ మహర్షి యొక్క ప్రోత్సాహంతో ముక్త ఋషి మరియు ఇతర పశ్చాత్తాపపడిన ఋషులతో కలిసి జాహ్నవి నది ఒడ్డున ఉన్న సవణ అడవిలోకి ప్రవేశించి విశ్వామిత్రుడు యాగం చేసిన వేదికపై యాగం చేశారు. ఋషి గదికుమారుడు స్ఫూర్తితో చేసిన మంత్రాలను పఠించారు. కౌశిక మహర్షి నిర్వహించిన శివుడి దేవాలయం ముందు 12 సంవత్సరాల పాటు ముక్త ఋషి యాగం చేసినప్పటికీ పరాశక్తి దేవత ప్రత్యక్షం కాలేదు. నిరుత్సాహపడిన దృఢ సంకల్పంతో తనను తాను అర్పించుకోవాలని గొడ్డలితో తన తలను నరుక్కోబోయే సమయంలో ఆదిశక్తి దేవత ప్రత్యక్షమై తలను నరుక్కోకుండా ఆపింది. ఈ సంఘటన వైశాఖ మాసంలోని శుక్రవారం 10వ చంద్రవంకన జరిగినది. ముక్త ఋషి చాలా సంతోషించి హే నిమిషాంబే నమోస్తుతే అని స్తుతించాడు. అమ్మ యొక్క ఆవిర్భావానికి గల కారణాన్ని తెలుసుకొని అమ్మ తన శాప ఫలితంగా జన్మించిన జనమండలుణ్ణి నేను సంహరించలేనని ముక్త ఋషితో చెబుతూ ఈ జగత్ యొక్క రక్షణ కోసం ఈ కోరికను తీర్చాలని నిశ్చయించుకుని 3000 సంవత్సరాల అత్రి మహర్షి చేసిన పుణ్య తపస్సు కారణంగా చంద్రుడు 10 గుణాలు కలిగి ఉన్న వినాశరహితమైన మూలకంతో ఏర్పడ్డాడు. కాబట్టి దేవత చంద్రుని అనగా శశి మూలకంలోని అణువును అనగా బిందువును పొంది దాన్ని మానవుడిగా మార్చి చంద్రుని మూలకం అంటే శశి బిందు అని పేరు పెట్టి ఆ అసురుని సంహరణం కోసం కల శక్తులను ప్రసాదిస్తూ ముక్త ఋషికి ప్రసాదించింది. శశిబిందు అన్ని కళల్లో త్వరగా ఎదిగి పూర్తి స్థాయి అధిపతిగా అమరకాంతకపురంపై దాడి చేశాడు. ఋషులు మరియు అసురులకు 7 పగళ్ళు 7 రాత్రులు నిర్విరామంగా యుద్ధం జరిగినది. ఈ యుద్ధంలో అసురులు కుస్తీ మరియు దెబ్బలతో నాశనమయ్యేంత గొప్పగా ఋషులు దేవతలు గొప్పగా యుద్ధం చేశారు. చివరికి శశిబిందు తన దైవికాస్త్రమైన పశుపతాస్త్రంతో జనమండలుని సంహరించి విజయం సాధించాడు.
ఇలా ఒక్క నిమిషంలో కోరిన కోరికలను తీర్చే తల్లిగా శ్రీ 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 నిమిషాంబ సోమవంశ ఆర్యక్షత్రియుల కులదేవతగా విరాజిల్లుతుంది.